తిరుమలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైన రక్షణ ఉంది. బ్రిటిష్ పాలకులు, ఆ తర్వాత వచ్చిన పాలకులు చాలా పకడ్బందీగా పెట్టారని చెప్తారు కదా. ఇప్పటికీ మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అప్పటి ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా ప్రశ్న సమాధానాలు ఇవన్నీ చాలా రెఫరెన్సులు ఉన్నాయి అంటారు కదా. ఇవన్నీ ఉండగా కూడా ఈ విధంగా జరుగుతున్నాయా? అవును, ఇప్పుడు దాన్ని సవాల్ జవాబు పట్టి అంటారు. ఆర్కాట్ కలెక్టర్ గారు చేశారు. ప్రతి ఉద్యోగిని కూడా పిలిచి 19వ శతాబ్దంలో జరిగింది, 1848 సంథింగ్. ప్రతి ఉద్యోగిని పిలిచి నీ పేరేంటి, నీ కుటుంబం పేరేంటి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు, నీకు గుళ్ళో ఉన్న బాధ్యతలు ఏంటి, ఎన్ని గంటలకు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, నీకు గుళ్ళో నీకు ఇచ్చే వరుంబడి ఎలాంటిది, నీకు జీతం ఇస్తున్నారా లేక కైండ్ ఎమాల్మెంట్స్ లాగా ఇస్తున్నారా, ప్రసాదాలు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా ఒక అర్చక, పాచక, పరిచారక సిబ్బంది ఎంతోమంది ఉన్నారు. పూలు కట్టేవాళ్ళు ఉన్నారు, ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఇల్లు గుడి చిమ్మేవాళ్ళు ఉన్నారు, ముగ్గులు వేసేవాళ్ళు ఉన్నారు, దీపాలు అంటించేవాళ్ళు ఉన్నారు, తర్వాత హుండీ తీసి కట్టడము పెట్టడము చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ఉద్యోగాల గురించి కూడా ఆరా తీసి దాన్ని రికార్డ్ చేసి పెట్టున్నారు. సవాల్ జవాబు పట్టి అని పేరు దానికి. తరువాత అముల్నామా అని ఒకటి ఉంది, దేవాలయంలోనే రాస్తారు. అముల్నామా అంటే ప్రతిరోజు ఉదయం సుప్రభాతానికి ఎవరు వచ్చారు, అర్చకులు ఎవరు వచ్చారు, జీయంగాళ్ళు ఎవరు వచ్చారు, ఉద్యోగి ఎవరున్నారు, వచ్చి తలుపులు తీశారు, తలుపులు తీసిన తర్వాత ఆ సీక్వెన్స్, ఎవరు తలుపులు తీశారు, ఎవరు లోపలికి వెళ్ళారు, ఏం జరిగింది, తర్వాత సుప్రభాతం తర్వాత తోమాల సేవ జరిగింది, తోమాల సేవ తర్వాత కొలువు జరిగింది, కొలువులో ఇలా జరిగింది, అధికారులు వచ్చి పాల్గొన్నారు, తర్వాత సహస్రనామార్చన జరిగింది, నైవేద్యం జరిగింది, శాతమరు జరిగింది. ఇలా సీక్వెన్స్, ఎవరెవరు ఏమేం చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు ముందు చేశారు, ఎవరు వెనక్కి చేశారు, ఎవరికి ముందు తీర్థం ఇచ్చారు, ఎవరికి రెండవ తీర్థం ఇచ్చారు, ఎవరికి మూడవ తీర్థం ఇచ్చారు, ఆచార్య పురుషుల్లో ఈ సీక్వెన్సులు ఇవన్నీ కూడా అముల్నామాని రాస్తారు. అది కూడా కొన్ని తరాలుగా రాస్తూ ఉన్నాం. ఏదైనా సందేహం ఉన్నప్పుడు అముల్నామాలు చూస్తాం. ఏ బహుమానాలు, మర్యాదలు ఇటువంటివి పర్వదినాల్లో వాటిని గురించి సందేహాలు వచ్చినప్పుడు అవి చూస్తుంటాం. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏమంటే, ఈ అముల్నామాలు, ఈ సవాల్ జవాబు పట్టీలు, వీటన్నిటినీ మించి ఇప్పుడు మళ్ళీ ఒక అముల్నామా అనేది, ఒక మాన్యువల్ అనేది ఇప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని ఒక చట్టపరంగా చేసేయడానికి, గుళ్ళో ఈ అధికారికి ఇలా మర్యాదలు జరగాలి, ఆ అధికారికి అలా మర్యాదలు జరగాలి, వీరికి ఈ బహుమానం ఇవ్వాలి, వారికి ఆ బహుమానం, ఇలాంటివన్నీ చేర్చి కొత్తగా ఒక మాన్యువల్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. కానీ ఆ తయారు చేసే అధికారమో అర్హతో లేని వాళ్ళు చేస్తున్నారు. ఆగమం వారికి ఇవ్వలేదు. నేను దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ఈ మాన్యువల్ తయారు చేయడానికి ప్రధాన అర్చకులైనా ఉండాలి, జియ్యంగారులు ఉండాలి, లేకపోతే ఆగమ సలహాదారులు ఉండాలి. ఇటువంటి వారు లేకుండా ఒక చిరుద్యోగి, ఒక నిరుద్యోగి ద్వారా ఒక మాన్యువల్ మీరు డిక్టేట్ చేసి రాయించడము, దాన్ని అఫీషియల్ చేయడం అనేది అక్రమం. ఇది అలా చేయకూడదు, వాళ్ళకి రాసే వాళ్ళకి ఆ అధికారం లేదు, దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ జరుగుతూ ఉంది. అది కొత్త బైబిల్ రాస్తున్నారు.